అక్కడ పోయాక అక్కడ చెప్పండి. ప్రమాద కొద్దిగా అనుకోండి. పోయండి, మీరేం పోతుంది ముందుకెళ్ళకండి. అతను తప్పుకోండి, మరి రావట్లేదు వీడియో, మీరు అందరు ముందుకు పోతే. ఈ సైడ్ కూడా పోయి, ఈ సైడ్ కూడా పోయి. భోజనం వెనకరాని అన్న, వెనకరాని మీరు, వాళ్ళు కనపట్లేదుగా. ఒక్కసారి బాగా అన్న, ఒకసారి అన్నగారు మీరు ముందుకు వస్తే. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం, బట్టి విక్రమార్క గారి నాయకత్వం, బట్టి విక్రమార్క గారి నాయకత్వం, బట్టి విక్రమార్క గారి నాయకత్వం. ఈరోజు నియోజకవర్గ కేంద్రమైన అసురాపేట నడిబొడ్డున ఈరోజు ముఖ్యమంత్రి గారికి ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం, ఈరోజు గవర్నర్ గారి యొక్క గెజిట్ ఆమోదం ప్రకారంగా ఈరోజు ఇది పూర్తి స్థాయిలో అసురాపేట మున్సిపాలిటీగా పేరు ప్రకటన. దీనిలో భాగంగా మనకి గుర్రాల చెరువు, అదేవిధంగా పేరాయగూడెం 2 గ్రామ పంచాయతీలు కూడా దీంట్లో విలీనమై 3 గ్రామ పంచాయతీలు కలిపి అసురాపేట మున్సిపాలిటీ పేరు ప్రకటన ఈరోజు గెజిట్ కావడం జరిగింది. గెజిట్ అయిన సందర్భంగా ఈరోజు ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ ప్రాంత ప్రజల తరపున వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకనంటే ఇది ఒక ఏజెన్సీ మారుమూల ప్రాంతం. ఏజెన్సీ మారుమూల ప్రాంతంలో అసురాపేటని మరి మున్సిపాలిటీగా ప్రకటించడం అంటే ఆశమాషి కాదు. కానీ ఎక్కడో మారుమూల ప్రాంతం ఉన్నప్పటికీ ఆంధ్ర సరిహద్దు ఉన్నటువంటి అసురాపేటని మున్సిపాలిటీగా ప్రకటిస్తారా లేదని ఈ ప్రాంత ప్రజలు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి వేళ. కానీ నేను ఎమ్మెల్యేగా గెలిచినటువంటి తదనంతరం ఈ యొక్క ప్రక్రియని నేను వేగవంతం చేసి దీన్ని ఖచ్చితంగా మున్సిపాలిటీగా పేరు ప్రకటన చేయాలని ఆలోచనతో ఈ ప్రాంత ప్రజల తరపున అందరి యొక్క ఆలోచనలు నేను స్వీకరించిన తదనంతరం ఏదైతే పేరాయగూడెం, గుర్రాల చెరువు, అదేవిధంగా అసురాపేట ప్రముఖులతో కూర్చొని, ముఖ్య నాయకులతో కూర్చొని వారందరితో మమేకమై మరి అసురాపేట మున్సిపాలిటీ కావాలని వారి యొక్క ఆలోచన నేను స్వీకరించిన తదనంతరం నేను నా లెటర్ పూర్వకంగా నాకు ఇది మున్సిపాలిటీ కావాలని నేను అప్పీల్ చేయడం, అదేవిధంగా నిండైన అసెంబ్లీలో నాకు అవకాశం రావడం, అవకాశంలో నాకు అసురాపేటని మున్సిపాలిటీగా ప్రకటన నాకు చేయాలి, అవకాశం ఇవ్వాలని చెప్పేసి నేను కూడా అసెంబ్లీలో ఇవ్వటం జరిగింది. దానిలో ఘనంగా వెంటనే స్పందించి రాత్రి 12:45 ప్రాంతంలో దీన్ని ఖచ్చితంగా కూడా అసురాపేటను కావాలని చెప్పేసి ఎమ్మెల్యే గారు కూడా ప్రతిపాదన చేసి ఉన్నారు అనే ఆలోచనతో వెంటనే దాన్ని స్వీకరించి
వెంటనే త్వరితగతిన దీన్ని మున్సిపాలిటీ ఇవ్వాలని చెప్పేసి రాత్రికి రాత్రే మరి ప్రకటన చేయటం, ఆ రోజులో ప్రకటన చేసిన తదనంతరం నాకు అవకాశం ఇచ్చారు. నేను కూడా ప్రభుత్వానికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు, మీ తరపున నేను శుభాకాంక్షలు తెలియజేశాను. ఎందుకంటే ఈ ప్రాంత ప్రజల యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా ఈ ప్రాంతంలో మున్సిపాలిటీ అయితే ఎందరో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతున్న ఆలోచనతో కూడా మీ అందరి ఆలోచన మేరకు నేను వెళ్ళడం జరిగింది. ఇదంతా కేవలం మీరు పంపించినటువంటి ఒక ఎమ్మెల్యేగా, మీరు ఏదైతే ప్రజలు కోరుకుంటున్నటువంటి ఆశయాలు నెరవేరుస్తారనే ఆలోచనతో మీరు పంపించిన ఒక ఎమ్మెల్యేగా ఈ ప్రాంత ప్రతినిధిగా మీరు నన్ను పంపించారు. ఆ ప్రతినిధిగా నేను అసెంబ్లీలో మాట్లాడే తదనంతరం నాకు అవకాశం, మున్సిపాలిటీకి అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ప్రభుత్వానికి నేను ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. దీనితో పాటుగా మున్సిపాలిటీ అయితే ఏ అవకాశాలు ఏ హంగులు అవుతాయనేది కూడా నేను ఒక ప్రణాళికతో ముందుకెళ్తా ఉన్నా. ఈరోజే నేను ఇరిగేషన్ చైర్మన్ గారు మువ్వా విజయబాబు గారితో కలిసి ఈరోజు దొంతికొండ ప్రాంతాన్ని ఈరోజు వారితో కలిసి నేను రోజు పర్యటన ప్రాంతానికి వెళ్ళినా చూసిన దాని త్వరలోనే అభివృద్ధిగా ఒక పర్యాటక రంగంగా ఈ దొంతికొండ చెరువుని దాని పూర్తి ప్రక్షాళన చేసి ఆ యొక్క దొంతికొండ చెరువుని అద్భుతంగా తయారు చేసే రీతిలో కూడా ఈరోజు ప్రణాళికలు మేము రచించబోతా ఉన్నాం. అదేవిధంగా ఈకో సెంట్రల్ పార్క్ 5 ఎకరాలతో దీనికి ఆనుకున్నటువంటి ఫారెస్ట్ ఏరియాలో నాకు 5 ఎకరాలు కావాలని చెప్పేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి విన్నవించాను. అది కూడా త్వరలోనే కేవలం 10 నుండి 15 రోజుల లోపటే ఈకో సెంట్రల్ పార్క్ కూడా నేను ఇక్కడికి తీసుకురాబోతున్నాను. అది చాలా అద్భుతమైనది. కాబట్టి మున్సిపాలిటీ అయితే అన్నీ ఏదైతే వీధులు, ఎక్కడైతే ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ, అదేవిధంగా ఇళ్ళ వ్యవస్థ, రోడ్ల వ్యవస్థ పూర్తిగా సమూలంగా మార్పు చెందించే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరి సహాయ సహకారాలు ఈరోజు గెజెట్ అయిన సందర్భంగా మీరు అందించిన స్ఫూర్తి నేను అందిపుచ్చుకొని ఈ ప్రాంత ప్రజల యొక్క బాగోగులు బాగు చేసే బాధ్యత మీరు నాకు ఇచ్చారు. నా అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటూ ఈ 4 ఏళ్ళు నాకు ఉండేది, ఇంకా 4 ఏళ్ళు టైం ఉంది. ఈ 4 ఏళ్ళలో మున్సిపాలిటీ అయిన సందర్భంగా ఏ ఒక్క చిన్న అవకాశాన్ని వదలకుండా, ఏదైతే మున్సిపాలిటీ అయితే ఎన్ని హంగులతో అవకాశాలతో రూపుదిద్దే ప్రాంతంగా వెదజల్లుతుందో ఆ అవకాశాలను ఎక్కడ కూడా వదులుకోకుండా ఈ ప్రజల యొక్క నాకు ఇచ్చిన ఆశీర్వచనాలు అందిపుచ్చుకున్న దానిలో భాగంగా అభివృద్ధికి నాందికి ప్రధాన ధ్యేయంగా వెళ్ళే తరుణంలో మీరందరూ ఆశీర్వదించినందుకు మీ అందరికీ ఒక్కసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి ఈ యొక్క మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రజల తరపున మరొక్కసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. పేరు కొత్తపల్లి పుల్లయ్య. నేను అశ్వరావుపేట మేజర్ గ్రామ పంచాయతీకి 2 సందర్భాల్లో నేను ప్రజాప్రతినిధిగా సర్పంచ్ ఎన్నికయ్యాను. గ్రామ పంచాయతీలని మున్సిపాలిటీగా అశ్వరావుపేట గ్రామ పంచాయతీ మున్సిపాలిటీగా ప్రభుత్వం జీవో విడుదల చేసినట్టు తెలుస్తుంది. ఆ జీవో విడుదల చేసిన సందర్భాన్ని కృషి చేసినటువంటి ప్రజాప్రతినిధిని అభినందిద్దాం. దానికేం వాళ్ళని ఖచ్చితంగా అభినందించాల్సిందే. కానీ ఆ జీవోలో ఉన్నటువంటి విధి విధానాలు ఏంటి, ఆ విధి విధానాల్లో రిజర్వేషన్లు ఏంటి, ఏ భూభాగం నుంచి అక్కడ తీసుకున్నారు. ఉదాహరణకి ఇప్పుడు 3 పంచాయతీలు చూపిస్తున్నారు. 1 అశ్వరావుపేట, 2 పేరాయగూడెం, 3 గోదావరి చెరువు. ఈ 3 పంచాయతీల భూభాగంలో ఉన్నటువంటి ఏరియా మొత్తాన్ని గ్రామ పంచాయతీలు విలీనం చేస్తూ, అంటే ముఖ్యంగా అశ్వరావుపేటలోకి గోదావరి చెరువుని పేరాయగూడెం విలీనం చేస్తున్నట్టు లెక్క. అంటే ఒకప్పుడు ఇది ఉమ్మడిగా ఉన్నటువంటి పంచాయతీ. ఆ పంచాయతీని ఒకప్పుడు అశ్వరావుపేట పంచాయతీని 3 చేశారు. ఆ 3 పంచాయతీలు ఇప్పుడు 6 పంచాయతీలుగా చేశారు. ఇప్పుడు 6 పంచాయతీలు మళ్ళీ 3 పంచాయతీలు చేసి మున్సిపాలిటీగా నామకరణం చేస్తున్నారు. ఇది ఇక్కడ వరకే చూసినప్పుడు మున్సిపాలిటీ యొక్క విస్తీర్ణ, జనాభా, ఉన్న మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ కార్యాలకు ఉన్నటువంటి అవకాశాలు ఇవన్నీ కూడా పరిగణన తీసుకొని చేసి ఉంటారు అనుకుందాం. మనం దాన్ని ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దాని మీద ఏమేమి అంశాలు పొందపరిచారు, ఏ అంశాలు దాన్ని మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతూ దానికి ఉన్న కార్యాలయాలు, సిబ్బంది, ఎక్కువ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలకి మున్సిపాలిటీ యొక్క భౌగోళిక అట్లాగనే పరిస్థితులు, అంటే ఉన్నటువంటి జనాభా, ఇవన్నిటిని ప్రభుత్వ కార్యాలయాలు, సిబ్బంది ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు మున్సిపాలిటీకి ఒక ప్రత్యేకమైనటువంటి కొన్ని వసతులు కావాలి. మున్సిపాలిటీ ఏర్పాటు కావాల్సినటువంటి మరికొన్ని సౌకర్యాలు, నీడ్స్, దాని అవసరాలు, దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ కావాలి. అవన్నిటిని సమకూర్చుకోగలిగే అవకాశం ఉంటే మున్సిపాలిటీ యొక్క పరిస్థితులు ఎటువంటి అనేది చూద్దాం. అలాగే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి రిజర్వేషన్లు ఏంటి, దానికి వార్డులు ఏంటి, వార్డుకు ఉన్నటువంటి ఓటింగ్ ఎంత, ఇవన్నీ ఒక భాగం. కానీ అదే సందర్భంలో మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్లు అయిన ప్రాంతాలు చూసినప్పుడు గ్రామీణ ప్రాంతంగా ఉన్నటువంటి గోదావరి చెరువు కావచ్చు, గ్రామీణ ప్రాంతంగా ఉన్నటువంటి పేరాయగూడెం కావచ్చు, లేదా అశ్వరావుపేటతో సహా ఈవెన్ ఈ 3 పంచాయతీలు గ్రామీణ ప్రాంతానికి అనుబంధంగానే
ఉన్నాయి. మరి ఇప్పుడు ఉపాధి హామీ పథకం అనేది వాస్తవం చెప్పాలంటే టౌన్స్లో మున్సిపాలిటీలో ఎక్కడ ఆ పథకాన్ని అమలు చేయట్లేదు ప్రభుత్వాలు. మరి పొద్దున ఈ ఉపాధి హామీ పథకం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వంతో పోట్లాడి వామపక్షాలు ఆనాడు యూపీఏ గవర్నమెంట్లో ఆ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. మరి ఆ చట్టాన్ని అలా మున్సిపాలిటీలు అమలు చేస్తుందా చేయదా అది తెలియని విషయం. అందుకని ఒకవేళ అది అమలు చేయకపోతే, ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయకపోతే ఈ మున్సిపాలిటీ ఏర్పడటం వల్ల పెద్ద ప్రయోజనం లేదు. ఎందుకని వేలాది మంది వ్యవసాయ కూలీలు ఉపాధి పని మీద ఆధారపడి జీవిస్తున్నారు. అటువంటి ఉపాధి పని మీద ఆధారపడి జీవించేటువంటి వ్యవసాయ కూలీలకు ఉన్నటువంటి ఒక అవకాశం, ఒక చట్టం, ఎన్ఆర్జీఎస్ చట్టం ఉందో ఆ చట్టం మరి నిర్వీర్యం అయిపోయే పరిస్థితి ఉంది. మరి అది రద్దయినప్పుడు ఏం ఉపయోగం? 100కి దాదాపు 60-70 మంది కూలీలుగా ఉన్నటువంటి ప్రాంతంలో ఉపాధి హామీని ఉపయోగించుకుంటున్నారు. ఎన్ఆర్జీఎస్ పథకాన్ని, అది పథకంగా చట్టమే, చట్టాన్ని ఉపయోగించుకొని ఇవాళ లబ్ధి పొందుతున్నారు వ్యవసాయ కూలీలు. మరి మున్సిపాలిటీ పరిధిలోకి తీసుకోవడం వల్ల అది అమలు అవుతుందా లేదనేది ఒక ప్రశ్నార్థకంగా ఉన్నటువంటి సమస్య మొదటిది. ఇక రెండోది, మున్సిపాలిటీ అయిన తర్వాత ట్యాక్సీలు కూడా పెరుగుతాయి. అనివార్యంగా అవసరాలు, దానికి కావాల్సినటువంటి బిల్డింగ్ ట్యాక్సీలు కావచ్చు, ఇతర జిఎస్టీలు, ఇవి ముఖ్యంగా ఇది అడ్వర్టైజ్మెంట్ ట్యాక్సీలు ఇవన్నీ విధించబడతాయి. మరి పొద్దున్న సన్నకారు ఉదాహరణకి చిన్న స్థాయి వ్యాపారస్తులు ఉన్నారు, చాలా స్వల్పమైనటువంటి వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళకి ఇది భారం కాకుండా ఉండాలి. వాటి మీద ట్యాక్సీలు పెంచడం వల్ల వాళ్ళ అద్దెలు పెంచుతూ, మళ్ళీ వ్యాపారస్తులు చేసేటువంటి బిజినెస్లో కూడా మళ్ళీ కన్జ్యూమర్స్ మీద, సామాన్య ప్రజల మీద పడుతుంది. ఇవన్నీ ఉంటాయి. ఇటువంటి సమస్యలు ఉండే అవకాశం ఉంది. అదే సందర్భంలో అభివృద్ధిని కోరుకోవటం తప్ప అభివృద్ధిని అడ్డుపడటం కాదు. కానీ అభివృద్ధి దేనికి దోహదపడాలంటే ఆ మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత గ్రామీణ ప్రాంతంగా ఉన్నటువంటి గోదావరి చెరువు కానీ, ఇటు పేరాయగూడెం కానీ, లేదా అశ్వాపేట కానీ సిమిగా ఉన్న పరిస్థితి మంది. అటు పంచాయతీ మేజర్ పంచాయతీగా ఉంది, అంటే గ్రామీణ వాతావరణం ఉంది. ఇది మున్సిపాలిటీ కావటం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి అనేది నిర్దిష్టంగా మనం అది స్టడీ చేయాలి. ప్రభుత్వం కూడా దానికి ఒక విధి విధానాలు రూపొందించబడాలి. అది రావటం అనేటువంటి సంతోషం కంటే అది వచ్చిన తర్వాత వచ్చే నష్టాన్ని ప్రజల మీద రుద్దకుండా ఉండేటట్టుగా చూడాలి. ఆ నష్టం ఏంటి, లాభం ఏంటి అనేది రెండు ఖచ్చితంగా ఈ మున్సిపాలిటీ ఏర్పాటులో అది స్పష్టంగా ఆ గెజెట్లో వస్తుందా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేస్తుందా, ఏం చేస్తుందో అనేది తెలియదు. కాబట్టి అది చదివితే దాని మీద ఆధారపడి మనం కొన్ని విషయాలు ఇంకా ఎక్కువగా విశ్లేషణ చేయొచ్చు. అది రాకుండా దాని మీద ఇంకా విధి విధానాలు నిర్ణయించకుండా ఆ ఏరియాలను ఎలాగా వార్డులుగా విభజిస్తే రిజర్వేషన్లు ఏమిటి, అయ్యన్న ఏ పద్ధతిలో చేస్తా అనేది ఇంకా స్పష్టత రాలేదు. కాబట్టి నిర్దిష్టంగా దాని మీద ఏమీ మనం కామెంట్ చేయలేని పరిస్థితి. అదే సందర్భంలో ఇప్పుడున్నటువంటి ఏవైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిధులు ఉన్నాయో, పంచాయతీరాజ్ చట్టపరంగా వచ్చేటువంటి నిధులు ఉన్నాయో, అవి నేరుగా ఇప్పుడు పంచాయతీలకు వస్తున్నాయి. అది పంచాయతీలో తీర్మానం చేసుకుంటున్నారు, అక్కడ ఉన్న అవసరాన్ని బట్టి చేస్తున్నారు. అది మున్సిపాలిటీ అయితే దానికి రూల్స్ మారుతాయి. మారినప్పుడు ప్రతిదీ దాన్ని తీర్మానం చేయాలి, దానికి ఒక విధి విధానాలు రూపొందించాలి. ఆ ఖర్చులు పెట్టాలంటే ఖచ్చితంగా అది రూల్స్ ప్రకారంగా పర్మిషన్ తీసుకోవాలి. సో ఇప్పుడు పంచాయతీలో తీర్మానం చేసి ఒక కార్యక్రమం ఇమ్మీడియట్ చేయొచ్చు. ఇక మున్సిపాలిటీలో అట్లా అవకాశం ఉండదు. మున్సిపాలిటీ కౌన్సిల్ తీర్మానం చేయాలి, చేసిన తర్వాత దానికి అధికారులు దానికి ఆమోదం ముద్ర చేయాలి, దాని బడ్జెట్ అలాట్మెంట్ కూడా చేయించుకోవాలి. దానికి సరిపడా నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తాయా, లేదా కేంద్ర ప్రభుత్వం అందుకు మ్యాచింగ్ ఇస్తుందా, మున్సిపాలిటీకి ఏమీ ఇంకా స్పష్టంగా లేదు. కాబట్టి ముందు మున్సిపాలిటీ ఏర్పాటు అయిన పరిస్థితి ఏదైతే గెజిట్ వచ్చిందో దాన్ని అభినందిస్తూ, దాని విధానాలు ప్రకటించిన తర్వాత, రిజర్వేషన్లు వచ్చిన తర్వాత వాళ్ళు ఏ పద్ధతిలో ఇవ్వాలని ఇందాక చెప్పినట్టుగా ఉపాధి హామీ విషయాన్ని కానీ, ఇతర ట్యాక్సీలు పెంచే విషయంలో కానీ ప్రజల మీద బాధలు పడకుండా ప్రభుత్వం నుంచి నిధులు నేరుగా మున్సిపాలిటీకి ఇచ్చి, ఇప్పటికే గ్రామ పంచాయతీలు పనిచేసిన కార్మికులు దాదాపు 40-30 సంవత్సరాలు పనిచేస్తున్నారు. వాళ్ళకి ఈనాటికి పర్మనెంట్ కాలేదు పాపం. చాలా పారిశుధ్య పనులు చేసేటువంటి కార్మికుల యొక్క స్థితిగతులు చూస్తే చాలా దారుణంగా ఉంటాయి. మరి అటువంటి వాళ్ళకి రేపు మరి ఇది మున్సిపాలిటీ ఆర్థంలో పర్మనెంట్ అవుద్దా, ఆ సర్వీస్ని కలుపుతుందా, లేదు వీళ్ళని పర్మనెంట్ ఎంప్లాయీస్గా చూస్తుందా, లేదు అదే పంచాయతీలో పనిచేసినటువంటి కార్మికులు కానీ లేదు అట్లా చూస్తావా తెలియదు. అందుకనే నిర్దిష్టంగా వాళ్ళు ప్రకటించినటువంటి జీవో ఆధారంగా వచ్చేటువంటి రూల్స్ని మనం స్టడీ చేసిన తర్వాత ఇంకా దీని మీద అభిప్రాయాలు ఉండి చెప్పొచ్చు. ఇప్పటివరకు నాకున్నటువంటి వ్యక్తిగత అభిప్రాయం, నాకున్నటువంటి 10 సంవత్సరాల సర్పంచ్ అనుభవంలో అని చెప్పి ఏంటంటే, ఇంకా మౌలికమైన సదుపాయాలు గ్రామీణ ప్రాంతంలో ఇప్పుడు ఉన్నటువంటి 3 పంచాయతీల్లో డ్రైనేజ్ వ్యవస్థ కానీ, లేదు రోడ్లు కానీ, వీధి లైట్లు కానీ ఇంకా చేయాల్సింది ఉంది. ఎందుకంటే కొన్ని పరిమితులు లోబడి పాలకవర్గాలు కొన్ని నిధులు ఇచ్చినప్పటికీ సబ్సెంట్గా పంచాయతీ యొక్క మౌలిక సదుపాయాలు సమృద్ధిగా
పరిష్కరించబడలేదనేది నేను అనుకుంటున్నా. కొంత అభివృద్ధి కాలేదని కాదు, చేస్తూనే ఉన్నారు. నేనున్న టైంలో చేసాను, తర్వాత చేశాను, అంతకుముందు చేశారు. కానీ భవిష్యత్తులో కూడా ఇంకా దీనికి నిధులు వెచ్చించి కావాల్సినంత ఆర్థికమైనటువంటి సౌకర్యం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ ఇస్తే ఈ యొక్క మున్సిపాలిటీ యొక్క ఆలోచన, మున్సిపాలిటీ ఏర్పాటు యొక్క ఉద్దేశం అది సక్సెస్ అవుద్దని నేను అనుకుంటున్నా. అట్లా ప్రభుత్వం వైపు నుంచి నేరుగా నిధులు కేరళ తరహాలో, కేరళలో కూడా ప్రభుత్వం నిధులు పంచాయతీలకి మున్సిపాలిటీకి నేరుగా ఇస్తుంది బడ్జెట్. అట్లా ఇప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ బడ్జెట్ని పంచాయతీలకి మున్సిపాలిటీకి నేరుగా నిధులు ఇవ్వటం వల్ల దానివల్ల అభివృద్ధి చేయడం ఉపయోగపడుతుంది, ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇక మిగతా విషయాలు ఏదైనా ఉంటే వాళ్ళు విధి విధానాలు ప్రకటించిన తర్వాత చెప్పడం సరిపోతుంది. కాబట్టి ముందుగా ఈ మున్సిపాలిటీ ఏర్పడినందుకు మరోసారి మున్సిపాలిటీ ఏర్పాటు కారుకులైన ప్రతి ఒక్కరిని అభినందిస్తూ మున్సిపాలిటీ గైడ్లైన్స్ని కూడా తక్షణమే రిజర్వేషన్ ఇతర గైడ్లైన్స్ కూడా ప్రభుత్వం ప్రకటిస్తే దాని మీద మాట్లాడటం బాగుంటుందని నాకు ఉన్నటువంటి అభిప్రాయం.